బీచ్పల్లి ఆంజనేయ స్వామి టెంపుల్ కృష్ణానది ఒడ్డున ఉంది. ఇది హైదరాబాద్ నుంచి కర్నూలు వెళ్తుంటే పెబ్బేరు దాటిన తర్వాత వస్తుంది. ఇక్కడ స్వయంభూగా వెలిసిన ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది. చాలా మహిమగల దేవుడు అని చెప్తారు. ఇక్కడ ఈ మన నది పైన బ్రిడ్జి కూడా చాలా పెద్దగా ఉంటుంది. కృష్ణా పుష్కరాలు కూడా ఇక్కడ జరుగుతాయి. కర్నూలు వెళ్తుంటూనే ఉంటుంది. పెబ్బేరు దాటినాక ఇదే పుష్కర్ ఘాట్. పుష్కర స్నానాలు ఇక్కడనే ఆచరిస్తారు. ఇది మొత్తం వర్షాలు బాగా పడినప్పుడు ఇది మాత్రం మొత్తం నిండిపోయి పైదాకా వెళ్ళిపోతాయి నీళ్ళు. వాటర్ ఫుల్ ఉన్నప్పుడు మంచిగా అనిపిస్తుంది. ఎండాకాలంలో ఈ వాటర్ అంతా కనిపించదు. అక్కడక్కడ కొన్ని నీళ్ళు కనిపిస్తాయి అంతే. ముందుకెళ్తే రైల్వే ట్రాక్ కూడా ఉంటుంది. ఆ గద్వాల్ వెళ్ళే రైల్వే ట్రాక్, హైదరాబాద్ నుంచి గద్వాల్ కర్నూలు అట్లా వెళ్ళే రైల్వే ట్రాక్ ఆ ముందర ఉంటుంది. దాదాపు కిలోమీటర్ పైన ఉండొచ్చు ఈ ఫ్లైఓవర్. సరిగ్గా అయితే నాకు తెలియదు, కిలోమీటర్ పైన ఉంది అనుకుంటున్నాను నేను. చాలా పెద్ద కనబడుతుంది. ఇది ఇటు సైడ్, మనం అటు సైడ్ చూసినాం కదా టెంపుల్ సైడ్, ఇది ఇటు సైడ్ అన్నమాట. బ్రిడ్జికి ఇటు సైడ్ మనం హైదరాబాద్ నుంచి కర్నూలు వెళ్తుంటాయి. ఇంతకుముందు చూసిన వీడియో మొత్తం కర్నూలు నుంచి హైదరాబాద్ వెళ్తుంటాయి. మధ్యలో కొండ ఉంటుంది, దాన్ని ఏమంటారు, ఐస్లాండ్ టైప్లో ఉంటుంది అన్నమాట. అదేదో కోట అంటారు, దాన్ని పేరు గుర్తు రావట్లేదు. అది టెంపుల్, అవతల సైడ్ టెంపుల్. చేపలు పడుతున్నారు చూడండి. మా ఏరియా మొత్తం ఇట్లానే బుట్టలు ఉంటాయి రౌండ్ టైప్లో, దాంట్లో చేపలు పడుతాయి.